సూపర్ సిక్స్ హామీలు ఎప్పుడు నెరవేరుస్తారు? మంత్రి లోకేష్ నిలదీసిన మహిళలు. తల్లికి వందనం ఎందుకు అమలు చేయట్లేదని ప్రశ్నల వర్షం. 18 ఏళ్లు నిండిన మహిళలకు ప్రతి నెల 1500 ఎప్పుడు ఇస్తారంటే ఆగ్రహం. ఉచిత బస్సు ఎప్పుడంటూ అక్కా చెల్లెమ్మల నిలదీత. పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనలో కంగుతిన్న లోకేష్. ప్రభుత్వం వద్ద నిధులు లేవంటూ సమాధానం దాటవే. కంగు తింటం కాదు, ఇట్లా ఇంకొక 6 నెలలు ఉందనుకో చెప్పులు తీసుకొని ఎమ్మడపడతారు. మీరు అన్న మాటలేంది, మీరు చేస్తుంది ఏంది? ప్రతి మహిళకి సంవత్సరానికి 18,000 మీ అకౌంట్లో ఉంటాయి అన్నాడుగా. మేము వస్తే 18,000 అంటే నెలకి 1500. ఎంతమంది పిల్లలు ఇంట్లో చదువుకునే వాళ్ళు ఉంటే అంతమందికి 15,000 చొప్పున ఇస్తాను, నలుగురు ఉంటే 60,000 వస్తాయి అన్నాడు. ఆశపడి ఓట్లు వేశారు. తల్లికి వందనం ఎడిపోయిందో, ఏది శ్రీనిధి ఎడిపోయిందో, రైతు భరోసా ఎడిపోయిందో. చివరికి రైతు భరోసా యాడికి వచ్చిందంటే నేను 20,000 ఇస్తా అన్నాడు. 10,000 మోడీ ఇస్తే నేను 10 వేసి ఇస్తా అంటాడు కాలేసి. నువ్వు 10 కాదు ఇవ్వాల్సి, నువ్వు 20 ఇస్తే ఆ 10 కలిపితే 30 ఇవ్వాలి. ఇగో ఇట్లా దగా కోరేవారు అనమాట, మోసం, యూటర్న్. వాలంటీర్లు అయితే పాపం వాళ్ళ కడుపు కొట్టిండు, వాళ్ళ గొంతు కోసి ఆడ పడేసిండు. వాళ్ళు గిలగిల కొట్టుకొని నిరసనలు వ్యక్తం చేస్తారు. వాళ్ళని పడుచుకుంటూ లేడు. ఈయన మాట్లాడతాను, నిన్న ఎక్కడ విశాఖపట్నంలో మాట్లాడి నిన్న వాలంటీర్ వ్యవస్థకి ఎట్టి పరిస్థితుల్లో లేదు, అసలు పుట్టన బిడ్డకు పేరు ఎట్ట పెడతాం అంటుండు. వాలంటీర్ వ్యవస్థ అట లేదట, దానికి పేరు ఎట్ట పెడతాం అంటే పుట్టన బిడ్డకి చంద్రబాబు నాయుడు హామీ ఎట్లా ఇచ్చిండని వాళ్ళు అంటున్నారు. బెడ్డే లేదా? బెడ్డే లేనప్పుడు వాలంటీర్ వ్యవస్థను నేను ఉంచుతా, కడుపులో పెట్టి చూసుకుంటా, జగన్ 5,000 ఇచ్చిండు, నేను 10,000 ఇస్తా అంటే వాళ్ళకి ఇంకేందో స్కిల్ నేర్పుతా, నెలకు 30,000 రూపాయలు వచ్చేటట్టు చూపిస్తారంటే దానికి ఒక మంత్రిని పెడితే మరి ఆ వ్యవస్థ లేనప్పుడు మంత్రి ఎందుకు అని వాళ్ళు అడుగుతున్నారు. ఇంకా గగ్గోలు పెట్టారు ఎన్నికల టైంలో లెటర్లు రాశారు ఎన్నికల సంఘానికి. ఏమని? వాలంటరీ వ్యవస్థలో ఉన్న 2,60,000 మందిని ఎన్నికల డ్యూటీలో వేయద్దు అని. వ్యవస్థే లేనప్పుడు డ్యూటీ ఎందుకు, ఎక్కడది? ఇదంతా పచ్చి అబద్ధం, డైరెక్ట్గా అబద్ధం ఆడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు నోటితో చెప్పిన మాటలు వీడియోలు, ఆడియోలు ఉన్నాయి, వాటిని కూడా అబద్ధం. ఈ సూపర్ సిక్స్ కూడా అదే. ఈ జనాలు వెనకటి రోజులు కావు, అంత వీడియోలు, ఆడియోలు ఉన్నాయి. ఏమంటే కట్టు పేస్ట్ చేసి పెడతానే ఉంటారు. నువ్వు అయ్యాలు ఏమన్నావు, ఇవాళ ఏమంటున్నావు అనేది. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండాలి. అడ్డగోలుగా ఇదివరకు లేక ఇది చేద్దాం, ఈనాడు ఆంధ్రజ్యోతి మనకున్న ఏది రాస్తే అది నమ్ముతారంటానికి లేదు. ఈనాడు ఆంధ్రజ్యోతి కథ అయిపోయింది, దాని శకం ముగిసింది. ఇవాళ సోషల్ మీడియా శకం, డిజిటల్ మీడియా శకం. నిమిషాలలో మాట్లాడుతున్నారు, ప్రజలే అవేర్నెస్ వచ్చింది. కాబట్టి నిలదీస్తారు. ఇవాళ లోకేష్ గారిని అయింది, రేపు చంద్రబాబు నాయుడు గారిని అయితే, ఎల్లుండు పవన్ కళ్యాణ్ కూడా అయింది. ఎందుకంటే మహిళలతో పెట్టుకుంటావు నువ్వు. తల్లికి వందనం మహిళలది, విద్యాకానికి మహిళలది, విద్యాదీవన మహిళలది, మహిళా నిధి అని ఏదో పెట్టి 1,500 రూపాయలు నెలకిస్తానంటే వాళ్ళు ఎదురు చూస్తారు పాపం ఎప్పుడు వస్తాయని, ఏదో సారే కొనుక్కుందామని. ఇక నిలదీయకపోతే ఏం చేస్తారు?